స్టార్ట్ కెమెరా యాక్షన్. स्खलितोन्नतः श्रद्धा भक्ति परिपूर्ण चेतः हरिहर सुतं आनंद चित्तं शबरिमलेशं शरणं शरणं दीक्षाधारणं सत्तचित्तः मालाधारणं मार्गकृतः दीक्षाव्रतेन भक्तिपूर्णः अय्यप्प नामं सदा शरणाम्यहम्. స్వామి, నీకు తెలుసు, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కథలు రాసి పెట్టుకున్నా. ఎప్పుడు కథ రాసినా నీ పేరు ముందు రాసే తర్వాతే కథ రాసేవాడిని. రాసి రాసి పెన్లో ఇంక్ అయిపోతుంది, బుక్లో పేజీలు అయిపోతున్నాయి. కానీ ఏ ఒక్క కథ సినిమాగా తీద్దామన్నా, ఆఖరికి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామన్నా కూడా ఏ ఒక్క ప్రొడ్యూసర్ ముందుకు రావట్లేదు. ఈసారైనా ఎవరో ఒకరు ముందుకు వచ్చి సపోర్ట్ చేశారా చూడు స్వామి. కానీ రోజు ఇదే చెప్తున్నాను మాత్రం కోప్పడకయ్యప్ప. స్వామి శరణమయ్య. ఏంటి స్వామి, మళ్ళీ కలగన్నావేంటి? స్వామి ఎంత మంచి కలనో తెలుసా? కొత్త కొత్త బట్టలు వేసుకొని స్పెట్స్ పెట్టుకొని అబ్బబ్బబ్బబ్బబ్బా అలా నడుచుకుంటూ వస్తుంటాయప్ప. కానీ అయ్యప్ప, నాతో పాటు ఇంకెవరో ఉన్నారు. తను ఎవరో ఏంటో తెలియట్లేదు. అందులో కొత్త ఏముంది స్వామి, రోజు చెప్పేదే కదా. ఎవడెవడో వస్తాడు, ఎవరెవరో వస్తారు, అది ఎవరో నీకు కూడా తెలియదు. ఏం స్వామి మాకు ఈ గోళ రోజు? అబ్బచ్చా, నువ్వు మాత్రం ఇదా? రోజు చెప్పిన కథలే చెప్పి చెప్పి అది నేను విని విని నా మైండ్ బుక్ స్టాల్ మారిపోయింది. నేనెవడికి చెప్పుకోవాలి? ఏదో ఒకట్లే స్వామి. సరే గాని ఇంతకీ ప్రొడ్యూసర్ ఏమన్నాడు? ఇంకేమంటాడు? చూద్దాం అన్నాడు. అందులో కొత్త ఏముంది? రోజు ఇంటున్నదిగా. ఈ ప్రొడ్యూసర్లు అంతే సమీ. ఛా, నీ స్నానం చేసి వస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంతలా రెడీ అవుతున్నావు? విద్యానగర్లో ఆడిషన్ జరుగుతుంది, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. స్వామి, ఇప్పటికి 100 సార్లు వెళ్ళావు, సెలెక్ట్ అయ్యావా? నేను హీరో అవడం తట్టుకోలేకపోతున్నా కదా. సరే కానీ ఓ ప్లేట్ ఇడ్లీ ఎంత? 30 రూపాయలు. స్వామి అయ్యప్ప, నేను ప్రతిసారి టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నా అని చెప్పడం అవసరమా? హలో మిస్టర్ స్వామి సార్ను, అంత ఓవర్ రేకు. నేను టిఫిన్ సెంటర్లో పనిచేసే వాళ్ళని అనట్లేను. అంటే నన్నే అన్నావుగా. ఏమో నాకు తెలియదు. నాకు అల్పారాయణ సమయం అయింది. స్వామి శరణమయ్య. ఎప్పటికైనా ఇలా యాక్ట్ అవుతా. మనల్ని ఎవరు రాకపోయేది ఇక్కడ? సార్ కిందనే ఉంది, పైకే సార్. ఓకే సార్, వస్తుంది.
సినిమా నేను చెయ్యి. స్టార్ట్ కెమెరా యాక్షన్. కట్ కట్ కట్. ఏంటే బాబు, ఏందా యాక్టింగ్? అసలు యాక్టింగ్ ఏంటో తెలుసా? ఏ? ఎందుకు వస్తారా ఆడిషన్కి? బాబు ఫస్ట్ నువ్వు బయటికి నెక్స్ట్. సార్ ఒక్క ఛాన్స్ సార్, ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ సార్. ఎప్పటి నుండో ట్రై చేస్తున్నా సార్. కట్ కట్ కట్. ఏందా యాక్టింగ్? అసలు యాక్టింగ్ ఏంటో తెలుసా? ప్లీజ్ సార్, ఒకే ఒక్క ఛాన్స్. బాబు ఫస్ట్ నువ్వు బయటికి నెక్స్ట్. ప్లీజ్ సార్. కథ నచ్చలేదు బాబు, ఇంకా ఏదైనా మంచి కథ ఉంటే తీసుకురా. సార్ మళ్ళీ ఒకసారి రండి సార్. నువ్వు డైరెక్టర్ బా, నువ్వు సినిమా తీస్తావా? స్టోరీలో ఏం లేదు కదా, టైం వేస్ట్. స్టోరీ మస్తుంది బాయ్, కానీ నువ్వు తీస్తావని నమ్మకం లేదు. జరేమనుకో. సార్ సార్ మీకు చెప్పినట్టు తీస్తాను సార్. ఒక పని చేయి, నువ్వే కెమెరా కొనుక్కొని సినిమాగా తీసి. ఎందుకు వస్తారో ఏంటో. ఇలా ఎన్ని కథలు రాస్తే మాత్రం ఏం లాభం? ఏ ఒక్కరు పట్టించుకో. ఇలా అయితే నేను డైరెక్టర్ని అయితే రైటర్ని అయితే ఇవొద్దిక. ఈ సినిమాలు ఈ రాయడాలు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? అసలు నేనేం చేయాలనుకుంటున్నా, ఏం చేస్తున్నా? అసలు నా లైఫ్లో నేను యాక్టర్ అవుతానా? నాలంటోడు ఎదగాలంటే ఈ చుట్టుపక్కల ఇన్ని విమర్శలు ఎందుకు? అందుకే కోపాన్ని తగ్గించడానికి ఒకే ఒక మార్గం ఇది, ఓర్పు ఒక్కటే. ఆ సహనము లేదనుకోండి, మీరు కోపాన్ని ఆపలేరు. అగ్నిని ఆర్పడానికి లోకంలో నీళ్లు ఎలా ఉంటాయో, కోపాన్ని తగ్గించడానికి ఓర్పు ఒక్కటే సాధనము. ఏం జరిగినా అంతా మన మంచికే, అంతా మన మంచికే అనుకోవాలి. ఓకే. ఈ అవమానాలు ఇంకొత్తేం కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నన్ను ఇటు చూడు, ఇటు సైడ్ చూడు, ఒకసారి ఇటు చూడు, ఇటు చూడు, ఫోటో సైడ్ చూడు. ఫోన్కి వెళ్ళి చూడవా? కెమెరా కావాలనా? పెద్ద వెనక కొనిస్తలే, పెద్ద అయ్యాక హీరో అవుతావులే. అవును కరెక్టే, ఇది మనం ఎందుకు చేయకూడదు? ఈ విషయం అయ్యప్పకి ఫోన్ చేసి చెప్పాలి. ఒక పని చేయి, నువ్వే కెమెరా కొనుక్కొని సినిమాగా తీసి. అవును కరెక్ట్. ఈ విషయం ఎలాగే నవీన్ చెప్పాలి. నవీన్, హలో. అయ్యప్ప, నీకు విషయం చెప్పాలి. స్వామి సార్, నేను నీకు విషయం చెప్పాలి. అవునా? ఏంటది? నువ్వు త్వరగా రూమ్కి రా, వచ్చాక మాట్లాడుకుందాం. అలాగే వస్తున్నా. నాకు ఐడియా వచ్చింది. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది.